హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దేవీ నవరాత్రులు 2వ రోజు మనం అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను సమర్పిస్తాము. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నెని తీసుకొని అందులోకి కొంచెం చింతపండును వేసుకోవాలి. చింతపండును వేసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. అన్నాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పొడి పొడిగా ఉడికించుకోవాలి. పులిహోరకి కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం చల్లార్చుకోవాలి. 1 గ్లాసు బియ్యం దాకా తీసుకున్నాను. ఇప్పుడు 1 గంట తర్వాత చూద్దాం. చూడండి, చింతపండు బాగా నానిపోయింది. ఇప్పుడు మనం ఈ చింతపండుని గుజ్జుగా ప్రిపేర్ చేసుకోవాలి. చింతపండు ఎంత బాగా నానితే అంత బాగా వస్తుంది గుజ్జు. చూడండి, ఈ విధంగా మనం పిప్పిని మొత్తం తీసివేయాలి. చూడండి, ఇలా పిప్పి వస్తుంది. ఇలా మొత్తం పిప్పి మొత్తం తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయల దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా తిప్పుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకొని అన్నీ మంచిగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల దాకా పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయిపోవాలి. ఇప్పుడు చూద్దాం. చూడండి, మన చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది. పచ్చిమిరపకాయలు కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మన చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె యాడ్ చేసుకోవాలి. నూనె కూడా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. పల్లీలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పులిహోరలో పల్లీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అన్నం కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, చింతపండు పులుసును కూడా వేసుకొని అన్నం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి మిగిలిపోయిన చింతపండు పులుసుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ చింతపండు పులుసుని మనం యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఎందుకంటే చింతపండు పులుసుని మనం అన్నంతో మనం కలిపేస్తాం కదా, కొంచెం తడిగా ఉంటుంది. కాబట్టి ఒక 5 నిమిషాల సేపు వదిలేస్తే అంతా పీల్చేసుకుంటుంది. లేకపోతే మెత్తగా ఉంటుంది, పొడి పొడిలాడుతూ బాగుంటుంది. చూసారా, మొత్తం బాగా కలిపేసాము. ఇప్పుడు మనం కొంచెం రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ పోపు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పోపును కూడా వేసుకొని ఈ పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పోపు అనేది బాగా అన్నానికి పట్టాలి. చూసారా, మన పులిహోర రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దేవీ నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారికి మనం పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తాము. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా పులిహోరని ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.